అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం 2 ఫుల్ గోట్ బిర్యానీ చేస్తున్నాం. 2 గొర్రెలని పర్ఫెక్ట్గా, అంటే ఏమాత్రం ముక్కలు చేయకుండా ఎలా అయితే మనం కట్ చేసామో అలాగే యాజ్ టీజ్ గొర్రెల్ని వాటిలో బాయిల్డ్ రైస్ని స్టఫ్ చేసి ఆ 2 గొర్రెల్ని ఇంకా రైస్లో దమ్ ఇచ్చి ఒక డిఫరెంట్ వేలో ఈరోజు మనం మటన్ బిర్యానీ చేయబోతున్నాం. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. యాక్చువల్గా కొంచెం డిఫరెంట్ వేలో చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా పిల్లలకి కూడా నచ్చుతుంది. ఇదే ప్రాసెస్ని మనం మొత్తం వీడియోలో చూద్దాం. పదండి. ఫుల్ గోట్ బిర్యానీ. గొర్రె ఉందో అది పూర్తిగా ఎలా ఏ పొజిషన్లో ఉందో దాన్ని ఏం ముక్కలు కొట్టకుండా యాజ్ ఇట్ ఈజ్ మనం ఫుల్ ప్యాక్గా చేస్తున్నాము. అందులో 2 గొర్రెలను వాడుతున్నాము. వీటిని మ్యారినేషన్ చేయడం కోసం ఆ మ్యారినేషన్ మసాలాలు అవన్నీ దీంట్లో పర్ఫెక్ట్గా అబ్జార్బ్ అవ్వడం కోసం కత్తితో చిన్న ఘాట్లు పెడదాము. వాటి వల్ల ఆ ఘాట్ పెట్టిన దగ్గర పర్ఫెక్ట్గా మసాలాలు అబ్జార్బ్ అయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకోటి బాయిలింగ్ కూడా ఈజీ అవుతుంది అనమాట. యాక్చువల్గా 2 గొర్రెలను మనం మ్యారినేషన్ కోసం ఏదైతే పేస్ట్ ప్రిపేర్ చేస్తామో మసాలా పేస్ట్, అది ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం. దీంట్లోనే మనం కొంచెం కారం యాడ్ చేద్దాం. కారంతో పాటు ఉప్పు, దీంతోపాటు మనం పసుపు యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, దీంట్లోనే మనం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేద్దాం. జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఏవైతే మసాలా పౌడర్స్ మనం యాడ్ చేసామో వీటన్నింటిలో మనం నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. అన్ని పౌడర్స్ మసాలాలతో పాటు దీంట్లోనే మనం నిమ్మరసం కూడా యాడ్ చేసాం. నిమ్మరసం కలుపుతూ దాంతోపాటు కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేద్దాం. మసాలాల పేస్ట్ని మనం మిక్స్ చేస్తున్నప్పుడే ఏదైతే మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేయడానికి నూనె వాడామో అదే నూనెని దీంట్లో యాడ్ చేద్దాం. ఇదే బౌల్లో మనం ప్లేట్కి ఏదైతే అడుగు బాగాన కొంచెం సపోర్ట్ ఇచ్చేసి ఆ ప్లేట్ మీద ఉన్న 2 గొర్రెపోతులు ఏవైతే మనం పెడుతున్నామో అవి ఆ స్టీమ్ ద్వారా పర్ఫెక్ట్గా బాయిల్ కూడా అవుతాయి. హీట్ ఆటాతో సీల్ చేసేసి లిడ్ క్లోజ్ చేస్తాం కాబట్టి ఒక 40 మినిట్స్ బాయిల్ చేయగానే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఆ ప్రాసెస్ కోసం దీంట్లో ముందుగా మనం ప్లేట్కి ఏదైతే సపోర్ట్ ఇస్తున్నామో ఇటుక పెడ్డలు అవి దీంట్లో పెడదాం. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం.
పూర్తిగా ఇది 100% బాయిల్ అయిపోయింది. చాలా ఎమ్మీగా కూడా ఉంది. యాక్చువల్ చాలా సాఫ్ట్ అయిపోయింది పీస్. వెంటనే దీన్ని మనం ఈ 2 బకరాల్ని వేరే లగాన్లోకి షిఫ్ట్ చేసేసి బాయిల్డ్ రైస్ యాడ్ చేద్దాం.
అనాలి, ఫోటో కాదు వీడియో. మొత్తం తీసుకొని పో. నవాబ్స్ కిచెన్ టీం నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఏదైతే మీకు సైడ్లో క్యూఆర్ కోడ్ కనపడుతుందో అది ఆశ్రయ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్కి సంబంధించింది. మీకు తోచినంత ఇష్టం వచ్చినంత వేయచ్చు, కానీ మినిమం 100 రూపీస్ అయితే దాంట్లో డొనేట్ చేయండి. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఎక్కువ డొనేషన్స్ వస్తాయి, తొందరగా ఆశ్రమం స్టార్ట్ చేయడానికి వీలవుతుంది. వీడియో చూసిన వెంటనే మీ ఫోన్ కాంటాక్ట్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్కి, వాట్సాప్లో ఉన్న నంబర్ అన్నిటికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నవాబ్స్ కిచెన్ టీం చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఛానల్ చేంజ్ అవ్వడం వల్ల, వ్యూవర్షిప్ తగ్గడం వల్ల యాక్చువల్గా చాలామందికి రీచ్ అవ్వడం లేదు. మీరు చేసే ఈ సాయం వల్ల నవాబ్స్ కిచెన్ టీం అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. టీం అంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఈ అండర్ ప్రివిలేజ్డ్ కిడ్స్కి, ఆర్ఫన్స్కి, చాలామంది స్ట్రీట్ కిడ్స్కి భోజనాలు పెట్టడానికి మేము ట్రై చేస్తున్నాం. మీరు చేసే ఈ షేర్ వల్ల వీళ్ళందరూ కడుపు నింపిన వాళ్ళు అవుతారు. దయచేసి అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.